హలో, వెల్కమ్ టు విక్టా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ గోంగూర పచ్చడి. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఇదిగోండి, గోంగూర కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాను. ఒక కట్ట తీసుకున్నాను. ఇగో 10-15 పచ్చిమిరకాయలు తీసుకోవాలి. 2 టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. బాండీ పెట్టుకున్నాము. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము. సిమ్లో పెట్టుకొని వేసుకోండి, లేకపోతే ఈ పేస్ట్. ఇప్పుడు వేగినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా, టమాటా వేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి కలపెట్టుకుందాం. మళ్ళీ ఇవి బాగా మగ్గ అవసరం లేదు, మనకు మగ్గితే చాలు, తోలు ఊడొస్తే చాలు మనకి. చున్నులపాయ రెబ్బలు వేసుకున్నాము. చున్నులపాయ రెబ్బలు వేసాక ఒకసారి కలపెట్టుకున్నామండి. చూడండి, తొందరగానే మగ్గిపోతున్నాయి టమాటాలు. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, చూడండి ఇవి కూడా మగ్గినాయి కదా. ఇందాక తీసుకున్న బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు ఇది దీన్ని టమాటా పేస్ట్ వేగించుకున్న టమాటాని. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు గోంగూర వేసుకొని వేసుకుందాము. గోంగూర తొందరగానే మగ్గిపోయిద్దండి. ఇలా మొత్తం కలబెట్టుకొని వద్దాం. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాము. చూడండి, బాగా ఉడికిపోయింది మనకి గోంగూర. ఇప్పుడు బాగా వేగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్నాము. ఇందాకే పెట్టుకున్న టమాటాలు ఇలా ఎనుపుకుందామండి. చూడండి, ఇలా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత గోంగూర వేసుకున్నాము. టేస్ట్ సరిపడినంత సాల్ట్ 1 స్పూన్ వేసాను. చూడండి, ఇలా బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.